హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ స్నేహం. సో ఈరోజు వీడియోలో నేను ఇంకొక లడ్డు రెసిపీ చూపించబోతున్నాను. అది కూడా 1 ఇయర్ పిల్లలకి, 1 ఇయర్ ప్లస్ పిల్లలకి కూడా. సో అది వచ్చేసి పల్లీలు నువ్వులు కలిపిన లడ్డు అనమాట. సో దానికోసం నేను ఒక 1 కప్ పల్లీలు తీసుకున్నాను. సో ఈ పల్లీలని నేను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. మనం పల్లీలు ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో రోస్ట్ చేస్తే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే పైన రోస్ట్ అయినట్టు కనిపిస్తాయి కానీ ఆ కలర్ చేంజ్ అవుతుంది, కానీ లోపల రోస్ట్ అవ్వవు. అందుకని మనం లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకుంటే చాలా బాగా రోస్ట్ అవుతాయి అన్నమాట. సో పచ్చి పచ్చిగా ఉండకుండా మనం తినేటప్పుడు బాగుంటుంది. అందుకని మనం ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని రోస్ట్ చేసుకోవాలి. అవి ఇలా కలర్ చేంజ్ అవుతుంటే మనకు అర్థమవుతుంది అన్నమాట. సో దాన్ని పక్కకు తీసుకుందాం ఇప్పుడు. సో అలాగే ఇప్పుడు 1 కప్ కంటే కొంచెం తక్కువ నువ్వులు తీసుకుంటున్నాను. సో నువ్వులని కూడా మీడియం ఫ్లేమ్ పెట్టే రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఇంకా చాలా తొందరగానే రోస్ట్ అయిపోతాయి. మనకి రోస్ట్ అయితే తెలిసిపోతుంది, కొంచెం ఫ్లఫీగా అవుతాయి అన్నమాట. మనం దగ్గర నుంచి చూస్తే అవి చిత్తులుతూ ఉంటాయి రోస్ట్ అయిన తర్వాత. సో అవి కూడా పక్కకు తీసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ చాలా మంచివి పిల్లలకి కానీ మన పెద్దవాళ్ళకి కానీ. డైలీ 1 స్పూన్ అయినా ఏదో ఒక ఫామ్లో తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఫ్లాక్స్ సీడ్స్లో. నేనైతే వాటిని రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకొని ధనియాల పొడిలాగా కర్రీస్లలో కూడా నేను వాడుతుంటాను. సో ఇవి కూడా నువ్వుల్లాగానే చితులుతూ ఉంటాయి అన్నమాట, ఫ్లఫీగా అవుతాయి. సో అప్పుడు మనకు తెలుస్తుంది అవి రోస్ట్ అయ్యాయని. దీన్ని కూడా మనం లో ఫ్లేమ్లోనే పెట్టి రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఫ్లాక్స్ సీడ్స్ మనం లడ్డు ఫామ్లో ఇస్తే పిల్లలకు కూడా టేస్ట్ డిఫరెన్స్ ఏం తెలీదు. పల్లీలు ఉంటాయి కాబట్టి పల్లీలు కొంచెం డామినేటింగ్గా ఉంటాయి, మనకి ఫుడ్ కూడా ఫ్లాక్స్ సీడ్స్లో వెళ్ళినట్టు ఉంటుంది. సో ఇవి చల్లారనిచ్చిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకుందాము. సో మిక్సీ వచ్చేసి మనం కొంచెం మెత్తగానే పట్టుకోవాలి. బరకగా పెట్టుకుంటే లడ్డు మనకి చుట్టడానికి రాదనమాట. సో అందుకని చెప్పి వాటిని కొంచెం మెత్తగానే పట్టుకుందాము, మిక్సీ చేసుకుందాము. సో ఇది వచ్చేసి నేను బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో బెల్లం ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. పిల్లలు తినట్లేదు అనుకుంటే ఆ బెల్లం పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే అలాగే మనం నార్మల్గానే గ్రైండ్ చేసి వేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ డేట్స్ కూడా వేస్తున్నాను. డేట్స్ని గ్రైండ్ చేసి వేసాను. సో డేట్స్ వేసి బాగా కలిపిన తర్వాత ఇందులో నేను నెయ్యి కూడా యాడ్ చేశాను. సో నెయ్యి యాడ్ చేసి ఇలా మనకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. సో ఇందాక క్లిప్లో బరకగా చూపించాను నేను అది. సో అలా ఉంటే లడ్డూలు మనకి చుట్టడానికి రాదు. సో ఇలా ఈ టెక్స్చర్లో మనం మిక్సీ చేసుకుంటే మనకి లడ్డూలు చుట్టడానికి కూడా చాలా ఈజీ అవుతుంది. సో ఇలా అన్ని లడ్డూలు చుట్టుకోవాలన్నమాట. అండ్ ఈ లడ్డు నేను ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇస్తాను, రోజుకొకటి. వెరీ టేస్టీ అండ్ చాలా హెల్తీ. పిల్లలు కంపల్సరీగా తింటారు, అస్సలు రిజెక్ట్ చేయరు. అండ్ మంచి ప్రోటీన్, కాల్షియం కూడా. సో మనము ఏదో ఒక ఫామ్లో పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయాలి. సో మీకు ఒకవేళ బెల్లం వద్దనుకుంటే దాన్ని స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు. So thank you so much for watching this video. If you like this video, please do like, share and subscribe to my channel. Thank you for watching. Bye bye.